హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. 1974వ సంవత్సరం మే 18వ తేదీ ప్రపంచమంతా ఉలిక్కిపడింది ఒక వార్తతో. ఏమని? భారతదేశం విజయవంతంగా అణు పరీక్ష నిర్వహించింది అనేసి. దాని తర్వాత వివిధ దేశాలు మన భారతదేశం మీద ఆంక్షల్ని విధించాయి. కానీ మన యొక్క సాంకేతిక సత్తా అన్నటువంటిది చాటుకున్నటువంటి ఈ ప్రస్థానానికి 50 ఏళ్ళు ముగిసినటువంటి సందర్భంగా ఇవాళ మన టాపిక్ ఏంటి? పోఖ్రాన్ 1కి సంబంధించి, మన న్యూక్లియర్ టెస్ట్కి సంబంధించి. అందులో భాగంగా ఇప్పుడు చెప్పుకున్నట్టుగా 1974 మే 18వ తేదీన పోఖ్రాన్లో ఈ టెస్ట్ అన్నటువంటిది జరిగింది. ఏ కోడ్ నేమ్తో? ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధా అన్నటువంటి కోడ్ నేమ్తో. అప్పుడు దీన్ని పర్యవేక్షించింది ఎవరు అంటే అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ. మరి దీనికి సంబంధించి ఒకసారి చూస్తే అసలు ఎందుకని మనం అణ్వాయుధాలు కలిగి ఉండాల్సిన అవసరం ఉంది అంటే 1962వ సంవత్సరంలో ఆల్రెడీ మనకి చైనాతో వార్ జరిగింది. అప్పట్లో చైనా ఏం చేసింది? అక్సాయ్ చిన్ ప్రాంతం ఏదైతే ఉందో మనకి సంబంధించి ఆ అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని చైనా లాగేసుకుంది మన దగ్గర నుంచి. మరి అలాంటివి మళ్ళీ జరగకూడదు. మళ్ళీ చూస్తే 1965వ సంవత్సరంలో మనకి పాకిస్తాన్తో యుద్ధం జరిగింది. అందులోనూ మనం చాలా నష్టపోయాం, గెలిచినా కూడా నష్టపోయాము. అలాగే 1971లో కూడా బంగ్లాదేశ్ లిబరేషన్ వార్లో మనకి మళ్ళీ పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు ఏమైంది? అమెరికా పాకిస్తాన్కి సపోర్ట్గా ఒక ఎయిర్ క్రాఫ్ట్ని బంగాళాఖాతంలోకి పంపింది. కానీ అప్పట్లో యుఎస్ఎస్ఆర్ ఏం చేసింది? దీనికోసం అనేసి దీన్ని ఎదుర్కోవటానికి బంగాళాఖాతంలోకి ఒక సబ్మెరైన్ని, జలంతర్గామిని పంపించింది. దాంతో అమెరికా విమాన వాహక నౌక అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయిందనమాట. అప్పుడు అర్థమైంది మన భారతదేశానికి ఏమని? మనం కూడా బాలిస్టిక్ క్షిపణులు లాంటివి తయారు చేయాలి అన్నట్టుగా అప్పటి నుంచి ప్రారంభమైంది మన యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ అన్నటువంటిది. అయితే హోమీ జహంగీర్ బాబా ఈయన యొక్క నేతృత్వంలో దీనికి సంబంధించిన సన్నాహాలన్నీ మొదలయ్యాయి. ఆయన మరణించిన తర్వాత డైరెక్టర్గా రాజా రామన్ వచ్చిన తర్వాత ఆయన యొక్క నేతృత్వంలోనే మనకి 1974వ సంవత్సరం ఇప్పుడు మే 18వ తేదీన పొద్దున 8:05 ఎక్కడో రాజస్థాన్లోని ఒక మారుమూల ప్రాంతమైనటువంటి పోఖ్రాన్లో ఈ టెస్టుల్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఇలా టెస్టుల్ని నిర్వహించండి అనేసి పర్మిషన్ 1972లో ఇచ్చారు. 2 సంవత్సరాలకి విజయవంతంగా ఈ టెస్టుని నిర్వహించారు. మరి ఈ టెస్టుల్ని నిర్వహించడానికి ఎందుకు పోఖ్రాన్నే ఎంచుకున్నారు? పోఖ్రాన్ ఎందుకు దీన్ని ఎంచుకున్నారు అంటే ఒకటి వచ్చేసరికి ఇది ఎడారి ప్రాంతంలో ఉంటుంది. పైగా మే అంటే ఏంటి? దాదాపు ఇక్కడ 50 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉంటుంది. సో దాంతో సెన్సార్లకి, రాడార్లకి కూడా ఇది దొరకదు. నిఘా ఉపగ్రహాలు వీటిని పర్యవేక్షించాలన్నా కూడా కుదరదు. అందుకనేసి మన వాళ్ళు పోఖ్రాన్ ప్రాంతాన్ని ఎంచుకోవటం జరిగింది. మనం గమనిస్తే మళ్ళీ రెండవసారి 1998వ సంవత్సరంలో 1998లో మనం పోఖ్రాన్ 2 అన్నటువంటి దాన్ని కూడా విజయవంతంగా నిర్వహించాం. మరి పోఖ్రాన్ 2కి కోడ్ నేమ్ ఏమని పెట్టుకున్నాం? కోడ్ నేమ్ పోఖ్రాన్ 2కి ఏమని పెట్టుకున్నాం? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. అయితే ఇది కూడా మళ్ళీ పోఖ్రాన్లోనే చేసాం. కానీ ఇక్కడ మనకి పోఖ్రాన్ 1లో దీని కోడ్ నేమ్ వచ్చేసరికి ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధా. కానీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ దీనికి పోఖ్రాన్ 1 అనేసి పేరు పెట్టడం జరిగింది. అయితే ఇది జరిగిన తర్వాత మనకి చాలా ఆంక్షలు విధించడం జరిగింది. కెనడా ఆంక్షలు విధించింది. అలాగే అమెరికా కూడా మనకి ఇస్తున్నటువంటి సహాయాన్ని పూర్తిగా నిలిపివేసి మరీ ఆంక్షలు విధించింది. చాలా దేశాలు ఆంక్షలు విధించాయి. మరి దీనికి మనం గనక గమనిస్తే 1974లో ఇది జరుపుకున్నామన్నాం కదా. 1974 కరెక్ట్గా దీనికి 6 సంవత్సరాల ముందు అంటే 1968వ సంవత్సరంలో మనకి ఎన్పిటి అంటే ఏంటి? ట్రీటీ ఆన్ నాన్ ప్రొలిఫరేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ అంటాం. ఈ ఎన్పిటి అన్నటువంటిది ఏర్పడింది. ఇది ఏం చేసింది? ఇలాగా అణ్వాయుధాలు అంటే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నటువంటి స్టేట్స్, అలాగే నాన్ న్యూక్లియర్ స్టేట్స్ అంటే న్యూక్లియర్ వెపన్స్ లేనటువంటి స్టేట్స్గా ఇది వర్గీకరించింది. దాని తర్వాత 6 సంవత్సరాలకి మనం ఈ పోఖ్రాన్ టెస్ట్ నిర్వహించాం. దీన్ని మొత్తం ప్రపంచమంతా ఖండించినా కూడా మనం భయపడలేదు, వెనుదిరగలేదు, ముందుకెళ్ళాం. ఇంకా దాని తర్వాత మిగతా దేశాలే ఆంక్షలు తగ్గిస్తూ వచ్చి మళ్ళీ మనతో స్నేహపూర్వకంగా మెదులుతూ వచ్చాయి. మరి ఇక్కడ ఇంకోటి గమనించాలి, 1974 సంవత్సరంలో మేలో మనం ఈ పరీక్షలు నిర్వహించిన తర్వాత వెంటనే దీని యొక్క రియాక్షన్ ఏంటి అంటే ఎన్ఎస్జి అంటే ఏంటి? న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ అన్నటువంటిది ఏర్పడింది. ఇదేం చేసింది?
ఈ న్యూక్లియర్ ఎనర్జీని మనం పీస్ఫుల్ పర్పసెస్కి మాత్రమే వాడుకోవాలి అన్నట్టుగా చెప్పింది. సో ఈ రెండు పరిణామాలు కూడా ఇంపార్టెంట్. ఒకటి ఎన్పిటి, రెండవది వచ్చేసరికి ఎన్ఎస్జి. ఈ రెండు పరిణామాలు దీనికి సంబంధించి ఇంపార్టెంట్. ఆ తర్వాత మనం గమనిస్తే దీనికి సంబంధించి ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్నది రాజా రామన్న. మరి ఆ టైంలో ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటిది ఎవరు? ఇందిరాగాంధీ. ఈమె ఏమని చెప్పింది? పీస్ఫుల్ పర్పసెస్ కోసమే మేము దీన్ని వాడతాము అన్నట్టుగా మిగతా దేశాల్ని కొంచెం స్లో డౌన్ చేయడానికి ఆమె ఈ వ్యాఖ్యలు చేసిందనమాట. మళ్ళీ మనం 1998లో తిరిగి మళ్ళీ పరీక్షలు నిర్వహించాము, మళ్ళీ మన మీద ఆంక్షలు పెట్టడం జరిగింది. మరి ఈ టైంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటిది ఎవరు? వాజ్పేయి ఈ టైంలో ప్రధానమంత్రిగా ఉన్నారనమాట. మరి 1998లో ఇదే ప్రాంతంలో మనము మళ్ళీ 5 అణు పరీక్షల్ని నిర్వహించాం. 5 అణు పరీక్షల్ని మళ్ళీ ఇదే ప్రాంతంలో పోఖ్రాన్లో, రాజస్థాన్లో ఉన్నటువంటి పోఖ్రాన్లో మనం పరీక్షలు నిర్వహించడం జరిగింది. సో మనకి ఎగ్జామ్లో అడగచ్చు, న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి ఎగ్జామ్లో అడగచ్చు. అలాగే న్యూక్లియర్ టెస్టుల్ని నిర్వహించటం వల్ల నాన్ న్యూక్లియర్ స్టేట్స్ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేసి అడగచ్చు. పోనీ మన భారతదేశంకి సంబంధించి ఇటు పాకిస్తాన్ దగ్గర ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, చైనా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. మరి అవి ఎక్కువ న్యూక్లియర్ వెపన్స్ని కలిగి ఉన్నాయి కదా చైనా లాంటి దేశాలు. మరి వాటికి తగినట్టుగా మన న్యూక్లియర్ కెపాసిటీని మరింతగా పెంచుకోవాలా? లేదు అనుకుంటే మనం న్యూక్లియర్ వెపన్స్ని 0 స్టేజ్కి తీసుకురావాలా అన్నటువంటి ఒక కాన్ఫ్లిక్ట్ వస్తే దీనికి సంబంధించి న్యూక్లియర్ ఎనర్జీ గురించి మనం క్వశ్చన్ అడగచ్చు. అలాగే మనం న్యూక్లియర్ స్టేట్ కదా, మరి మన యొక్క ఫారిన్ పాలసీ, విదేశాంగ విధానం అన్నటువంటిది ఎలా ఉంది అనేసి అడగచ్చు. మన విదేశాంగ విధానం అన్నటువంటిది బలహీనం చేస్తోందా మనల్ని అన్నటువంటిది క్వశ్చన్ అడిగితే మరి ఎలా రాస్తారు దానికి? అలాగే ఇక్కడ ఇంకోటి గమనించాలి, ఈ టెస్టుల్ని నిర్వహించడం ద్వారా న్యూక్లియర్ వెపన్స్ని పరీక్షించినటువంటి 6వ దేశంగా మన భారతదేశం నిలిచింది. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్. ఇక్కడ మనం గమనించాలి, మే 18, 1974 మన యొక్క అనుమానాలు తీరినటువంటి రోజు. ఇక్కడ అణు అన్నటువంటిది, నేను అణు విస్ఫోటనం గురించి మాట్లాడుతున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.